గంగపాయల కూరతో చల్ల మిరపకాయల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన గంగపాయల కూర, మామిడికాయల ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, ఇంగువ, తాలింపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, నూనె, చల్ల మిరపకాయలు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇవి చల్ల మిరపకాయలు మీరు ఇంట్లోనే పెడతారా? ఇంట్లో చేస్తాం. ఇంట్లోనే. ఇవి బయట కూడా అమ్ముతారు కదా చాలా. ఇలా ఎండిపోయినాయి. ఇవి మీరు కారం మిరపకాయలతో చేశారు కదా? బజ్జీ మిరపకాయలు. బజ్జీ మిరపకాయనా? కొంచెం లావుగా ఉంటాయి కదా, మరి సన్నవి కాదు మరి లావు కాదు, మిడిల్లో ఉంటాయి. ఆ మిరపకాయలు మధ్యలో కట్ చేసా. సో ఆయిల్ వేడెక్కే లోపుగా మనం గంగపాయల ఆకు గురించి మాట్లాడుకుందాం. ఇది గంగపాయల ఆకు అంటే, కానీ పేరే చాలా కష్టంగా ఉంది పలకటానికి. తోటకూర, బచ్చల కూర, మెంతి కూర, చుక్క కూర ఎంత బాగున్నాయి. ఎందుకు ఇక్కడ బాగా వాడతాం, మేము రెగ్యులర్ వాడతాము గంగపాయల ఆకు కూర. ఇది రెగ్యులర్ వాడతాం, ఈ సీజన్ లో బాగా వస్తుంది. కానీ ఇవి ఆంధ్ర సైడ్ దొరకవు కదండి, అటు సైడ్. ఇక్కడైతే బాగా వస్తుంది. ఇక్కడ బాగా రెగ్యులర్ గా వాడతాం. దీంతో పప్పు, పులుసు, పచ్చడి అన్ని చేస్తాం అన్నమాట. చాలా బాగుంటుంది. సేమ్ నాకు తెలిసి చుక్క కూర ఆ టేస్ట్ ఉంటుందేమో కదా, కొంచెం పులుపు ఉండి. చాలా తొందరగా మగ్గిపోతుంది, వేస్తే తొందరగా అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేయించుకో. ఆయిల్ వేరెక్కింది. ఫస్ట్ మిరపకాయలు వేసేసాం. అవి వేయించి పక్కకు తీసి తాలింపు గింజలు వేసుకుందాం. ఓకే. ఓకే. ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, మామిడికాయ ముక్కలు, ఇప్పుడు ఈ ఆకుకూర, ఉప్పు, ఓకే, ఒక స్పూన్, అలా మూత పెట్టించి మగ్గించేసి మామిడికాయ ముక్కలు, కూర అన్ని మగ్గాలి. ఆ తర్వాత ఇవి మళ్ళీ కొంచెం క్రష్ చేసి అందులో కలిపేసేసుకుంటే మన కారం, ఇది ఇలాగే ఇందులోనే వేయించి వేసామనుకో మెత్తపడిపోతాయి. అందుకనే వేయించి పక్కకు తీసాను. మజ్జిగ లాస్ట్ కా? మజ్జిగ ఎందుకు? మజ్జిగ మిరపకాయలు అంతేనా? చల్ల మిరపకాయలు. చల్ల మిరపకాయలు అంటాను. కొంచెం టేస్ట్ కి గ్రీన్ చిల్లీ వేసాను అంతేనా? ఆ కారం మొత్తం దీంతో అనమాట. ఇది టేస్ట్ వస్తుంది. పులుసు అన్నారు? మామిడికాయ వేసాం కదా, పులుసు కూర అన్నట్టే. ఓకే. నీళ్ళు పోస్తాం? నీళ్ళు పోయొద్దు, పులుసులా ఉండదు, కర్రీనే పులుసు అంటుంది. ఓహో అమ్మ, ఎన్ని ట్విస్టులు ఉన్నాయో ఇందులో. ఓకే. పులుసు అంటే నేను బెండకాయ పులుసు, లిక్విడ్ లాగా ఉంటుంది. మేము పులుసుని పులుసు అనే అంటాం, లిక్విడ్ లాగా ఉండదు. మామిడికాయ వేస్తే పులుసు అయిపోద్ది. పులుసు కూర అంతే. ఇవాళ ఒక కొత్త విషయం తెలుసుకున్నాం మనం. పులుపుకి సంబంధించిన ఏమన్నా వేస్తే అది పులుసే. పులుసు అంటే ఇట్లా చారులాగా ఉండక్కర్లే లేదు కదా, పులుసు కూర అని అంటాం. సో పద్మ గారికి మూత ఇద్దామా? ఇంకా బాగా ఉడికిపోయింది. ఓకే. మామిడికాయ కూడా మెత్తగా అయిపోయింది. వేయించిన చల్ల మిరపకాయలు,
సో ఇంకా కర్రీని ఒక బౌల్లోకి తీసేద్దాం. గంగపాయల కూరతో చల్ల మిరపకాయల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన గంగపాయల కూర, మామిడికాయల ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, ఇంగువ, తాలింపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, నూనె, చల్ల మిరపకాయల. గంగపాయల కూరతో చల్ల మిరపకాయల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో చల్ల మిరపకాయలను వేసి బాగా వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టాలి. తర్వాత అదే నూనెలో తాలింపు గింజలు వేసుకొని కొద్దిగా ఇంగువ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, మామిడికాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత గంగపాయల కూర వేసి సరిపడినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత మూత తీసి కూర అంతటిని బాగా కలిపి బాగా దగ్గర పడింది అనుకున్న తర్వాత మనం వేయించి పెట్టిన చల్లమిరపకాయల్ని కొద్దిగా నలుపుకొని కూరలో కలపాలి. కూరలో కలిపి దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయాలి. ఇంత రుచికరమైన గంగపాయల కూరతో చల్లమిరపకాయల పులుసు రెడీ.